ఫ్యామిలీకి కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏమైనా కష్టపడుతుందంటే వీళ్ళ గురించి, వీళ్ళకి ఏం కావద్దన్న ఉద్దేశంతోనే. ఆ టైంలో మనకు ఏమన్నా అయితే వీళ్ళ పరిస్థితి ఏంది అని ఒక థాట్ వస్తుంది కదా, అప్పుడైనా ఏదో ఒక రోజుకి వస్తుంది. ఆ టైం సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా భయం పడుతుంది. అందుకే నేను చాలాసార్లు గవర్నమెంట్కి కానీ ఏమన్నా మాకు ఒక పర్మనెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ ఉపాధి కల్పిస్తే. ఎన్నో ఉంటాయి హ్యాండిక్యాప్డ్ కోటాలు, దాంట్లో చదివిండు తను, ఏదో ఒక జాబ్ తన చదువుకు అవకాశం ఇచ్చిస్తే ఆయనకు కూడా లైఫ్ లాంగ్ కొంచెం ఒక ఉపాధి, మంచి ఉపాధి ఉంటది కదా ఇస్తే. సో దాని గురించి ఏమైనా ట్రై చేస్తూ ఉన్నారా? ఎవరెవరికో ఇస్తారు. కలిసాను, చేశాను, కానీ ఇక ఆయనకి ఏంటంటే లెటర్లు ఇవ్వమంటారు. కానీ నేను ఏంటంటే లెటర్లు ఇస్తేనేది, ఇప్పుడు లెటర్ల మీద నేను ఎవరో తెలియదు, నా పేరు తెలిసినంత మాత్రాన నేను ఇలా ఉంటాను తెలియదు. అవునా, నేను మీతో చాణక్య ఎట్లా ఉంటాడో నేను ఇమాజిన్ చేసుకోలేను. నువ్వు శివులాల అంటే నా గొంతుని అలా మామూలుగా మీ పర్సన్ లాగా ఉంటారు అనుకుంటారు. కానీ చూసిన తర్వాత నేనేందో మీకు తెలుస్తుంది, మీరేందో నాకు తెలుస్తుంది. అట్లా ఫేస్ టు ఫేస్ కలవడానికి అవకాశాలు దొరకట్లేదు. ఆ అవకాశం కోసం వెతుకుతున్నాను. ఒక్కసారి ఒక 1 minute కలిసిన చాలు నాకు. ఓకే, కానీ దొరుకుతుందేమో తొందరలో, నాకు అదే అనిపిస్తూ ఉంది. కంపల్సరీ దొరకాలని కోరుకుంటున్నాను. మీరు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి